నూజివీడులో తెలుగుదేశం గెలవడానికి మీ పాత్ర ఏంటి? అలాగే మీరు చాలా ఒక 2.5 సంవత్సరాలుగా యాక్టివిటీస్ చేస్తూనే వచ్చారు నూజివీడు నియోజకవర్గంలో. ఈ యాక్టివిటీస్ ద్వారా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కానీ, తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థిని లోకల్ కాని అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా సరే ఎంతవరకు పనిచేసింది? ఎంతవరకు మీ పనితీరు రిఫ్లెక్ట్ అయింది ఈ ఎన్నికల ఫలితాల్లో? ఖచ్చితంగానండి. ఇప్పుడు అల్టిమేట్‌గా అభ్యర్థులను ఫైనల్ చేయటం అనేది అది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ అది. డెఫినెట్‌గా అందరూ కూడా అంటే మధ్యలో ఏదో ఇప్పుడు నేను పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి లోకేష్ గారు పంపిస్తే వచ్చాము. ఎక్కడ కూడా మాకు సీటు వస్తుంది, నాదే సీటు అనేది నేను ఎక్కడ కూడా చెప్పలేదు. పార్టీని బలోపేతం చేయడానికి వచ్చాము. నా రోల్ అంతవరకే. ఫైనల్గా అభ్యర్థులను డిసైడ్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఆయన ఫైనల్ చేశారు. ఫైనల్ చేస్తే అందరూ ఆయన చేయాల్సిందే, 80% చేయాల్సిందే. అందరూ చేసాం, అందరూ కష్టపడ్డారు. డెఫినెట్గా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. మంచి మెజార్టీతో పార్థసారథి గారిని కూడా గెలిపించడం జరిగింది. దానికి నూజివీడు ప్రజలందరికీ కూడా అందరూ రుణపడి ఉంటారు. కానీ ఒకానొక దశలో మీరు సీట్ సంబంధించిన విషయాల్లో ఎక్కడైనా కొన్ని చోట్ల హట్ అయ్యారని చెప్తూ ఉంటారు. సీటు ప్రకటించే విధానం కావచ్చు, సీటు ప్రకటించిన తర్వాత క్యాండిడేట్ మిమ్మల్ని కలుపుకెళ్ళే విషయంలో కావచ్చు హట్ అయ్యారని అంటారు. దీంట్లో వాస్తవం ఎంత ఉంది? మీరు ఈ విషయం మీద మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అంటే ఎంతవరకు మీకు గౌరవం లభించింది? చిన్నవి ఎక్కడో చోట ఉంటానే ఉంటాయి. ఏదో ఒక చిన్న మనస్పర్ధలు చిన్నవి లేకుండా అసలు ఏమైనా ఉంటాయా? చిన్న ఫ్యామిలీలో కూడా ఏదో మనస్పర్ధలు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద నియోజకవర్గంలో ఏదో గ్యాసిప్స్ వస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, ఇవి వస్తూ ఉంటాయి. దానివల్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ అల్టిమేట్గా అందరూ సంతోషంగా ఉన్నాం. అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఎవరిని అడిగినా కూడా నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా సరే, సీట్ ఎవరికి ఇచ్చినా సరే ఈసారి అందరం కష్టపడి పనిచేయాల్సిందే. అంటే నేను ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల ఇక్కడ నా బిజినెస్ కూడా కొంత దెబ్బతింది. నేను అక్కడ ఖర్చు పెట్టింది 10 రూపాయలు అయితే ఇక్కడ 100 రూపాయలు పోయినాయి. అయినా దానికి ముందే సిద్ధపడి వచ్చాను నేను. డెఫినెట్గా ఇవన్నీ పోయినా పర్వాలేదు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలా, మళ్ళీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో వచ్చినాడు. ఈ చిన్నవన్నీ ఎక్కడ పట్టించుకుంటాం? మన మెయిన్ గోల్ అది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలా, మళ్ళీ మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా. ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే అభివృద్ధి చెందాలా అనే దాని మీద వచ్చినప్పుడు చిన్నవి ఎప్పుడూ ఉంటాయండి. కుటుంబంలో ఉంటాయి, ఊర్లో ఉంటాయి, నియోజకవర్గంలో ఉంటాయి, రకరకాల గ్యాసిప్స్ ఉంటాయి. అందులో ఈ సోషల్ మీడియాలో అదని ఇదని వైరల్ అవుతూ ఉంటాయి. చిన్నవి ఉన్నా మనకి మెయిన్ సారథి గారిని గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆ విషయంలో అందరం కూడా సక్సెస్ అయ్యామనే సంతోషం చాలా. ఒక 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి అదే సంతోషంలో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ 5 years కూడా ఇదే సంతోషంలో అందరం ఉంటామని నేను భావిస్తున్నాను.